చిన్నారి కొడతా వింటావా నా గొప్ప వివరించి చెప్పుతా అబ్బబ్బా నా ఎత్తు ఆకాశమంత నా గొప్ప చెప్పలేనంత నా ముందు నువ్వెంత కంటిలో నలుసంత నా పైన పెరిగేటి చెట్టు పుట్టలను చూడు నా పైన పడి ఉన్న బండరాలను చూడు నిన్ను మోసేది నీనే ఓ బుడతా నువ్వు తిరిగేది నా పైనే ఓ బుడతా నాకెంతో ఓపలేనంత అబ్బబ్బా నా గొప్ప చెప్పలేనంత నా ముందు నువ్వెంత ఓ చిన్న రాయంత బండరాలను మోయు కొండన్నా బడాయి మాటలు బయటన్నా కొడతనే బుడతనే కాదనను ఒప్పుకుంటాను బుడతనైనా నేను పరిగెత్తుతాను చెట్టు కొమ్మల పైన గెంతులేస్తాను నాలాగా అటు ఇటు నడవగలవా నువ్వు కాయలను కమ్మగా కొరికి తినగలవా నాకన్నా నువ్వెంతో పెద్దవాడివే కానీ నీకన్నా నేనెంతో శక్తిశాలిని చూడు నీ గొప్ప నీదే నా గొప్ప నాదే కొందన్నా ఈ నిజం తెలుసుకో అన్నా ధన్యవాదాలు. I am Sonakshi. We are from third class. Hello friends, today our teachers asked about types of family. Do you know that? There are mainly two types, nuclear family and joint family. What is the nuclear family? The nuclear family is a small family which has parents and their children. Oh, my family is a nuclear family. We are 4 members. My father, mother, sister and me. My family is a joint family. We live with grandparents, parents, uncle, aunt and cousins. Wow, that sounds big and fun. We celebrate festivals. Together and help each other. Both families are good in their own way. The most important thing is love and caring the family. We love our families. Thank you. అదేం లేదు మామయ్య స్మార్ట్ ఫోన్ చూస్తున్నాను. మా నాన్నగారు ఈ మధ్యనే 15,000 రూపాయలు పెట్టి కొన్నారు. ఇదిగో చూడు బాగుంది కదా. సెల్ ఫోన్ బాగుందా? సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నావు? గేమ్స్ ఆడుతున్నాం. గేమ్స్ ఆడడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని మా స్నేహితుడు అని చెప్పారు. ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ముందు ముందు అనేక సమస్యలు ఏర్పడతాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది. మామయ్య సెల్ ఫోన్ వల్ల అనర్థాలు ఉన్నాయా? అవును, అంతేకాదు లోపం సెల్ ఫోన్ వల్ల ఇన్ని అనార్థాలు ఉన్నాయి. సెల్ ఫోన్ నుంచి వచ్చిన వాయిస్లైన రేడియేషన్ వల్ల కంటలు ఏర్పడతాయి, కంటి చూపు తగ్గుతుంది. మామయ్య సెల్ ఫోన్ వల్ల ఇబ్బందులు. అంతేకాదు బానిసలైన సెల్ ఫోన్ బానిసలైన మనసుకి రాగాలు దెబ్బతింటున్నా అని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇన్ని నష్టాలు కలిగించే సెల్ ఫోన్ ప్రభుత్వం నిషేధించవచ్చు కదా. అలా నిషేధించకూడదు. సెల్ ఫోన్లో ఎన్ని నష్టాలు ఉన్నాయి అన్ని లాభాలు కూడా ఉన్నాయి. సెల్ ఫోన్ వల్ల లాభాలు కూడా ఉన్నాయా? అవును, సెల్ ఫోన్లో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. కానీ సెల్ ఫోన్ ఎక్కువ వాడుకోవచ్చు. కొన్ని సమయాల్లో సెల్ ఫోన్ వాడకూడదు, ముఖ్యంగా వాహనాలు నడుపుతూ ఉండగా వాడుకోవచ్చు. మామయ్య సెల్ ఫోన్ గురించి చక్కగా గమనించాడు. ఇక్కడ నుంచి సెల్ ఫోన్ అవసరమైనప్పుడు మాత్రమే వాడతాను. ధన్యవాదములు.